హాయ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. ఇది పప్పు ఎలా చేయాలనేది, ఎలా వండాలి అనేది మొత్తం వీడియో పెట్టాను చూడండి. అసలు ఎంత బాగుందో, మీకు నచ్చుద్ది. పప్పు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంగువ లేకపోయినా టేస్ట్ చాలా బాగుంటుంది. చూపిస్తుంది చూసారా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పప్పు అన్ని చింతపండు అవన్నీ కూడా ఉండలాగా చేసి అదిగోండి. ఏమేమి వేసానంటే కందిపప్పు, అదిగోండి కందిపప్పు అంత చిన్న నిమ్మకాయ అంత ఉండ చేసి, కందిపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, చింతపండు అన్నీ కలిపి పెట్టేశానండి. పెట్టేసి కుక్కర్లో పెట్టేశాను. ఆ గ్లాసుడు ఇప్పుడు గ్లాస్ చూపుతుంది కదా, దానికి సగానికి అంటే మనం టీ గ్లాసులు ఉంటాయి కదా, దాంతో 2 గ్లాసులు అంటే 2 పూటలకి వస్తుంది. అందుకని ఫ్రెండ్స్ ఈ కుక్కర్ పెట్టేస్తాను. కుక్కర్ మూత పెట్టేయడమే ఫ్రెండ్స్. ఒక పక్కన కాకరకాయలు కూడా చూసారా, ఆ వీడియో కూడా పెట్టాను. అవి ఎలా చేయాలి కూడా, 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు అలా చేస్తాను. లేదంటే సాంబారు, కాకరకాయ ఫ్రై అలా చేసుకుంటా. పప్పు కానీ సాంబార్ కానీ చారు కానీ ఏదో ఒకటి బాగుంటుంది ఫ్రెండ్స్. అదిగోండి, ప్లీజ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా టేస్టీ ఉంటుంది. మీరు చెప్తారు, వండుకొని ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, తీసిన తర్వాత చింతపండు, ఉప్పు, కారము, చింతపండు తీసి ఫస్ట్ తాలింపు వేసాను ఫ్రెండ్స్. తాలింపు వేసిన తర్వాత ఆ పప్పు వేసాను. తాలింపు అంటే తాలింపు దినుసులు మనకు తెలిసినవే కదా, జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు వేసాను. తర్వాత కారం వేసాను, చూసారు కదా, కారం వేసాను. కల్లుప్పు వేసాను, 2 స్పూన్లు కల్లుప్పు, 1 స్పూను కారం వేసాను, 2 స్పూన్లు కల్లుప్పు వేసాను. చింతపండు రసం ఎందుకు చూపించింది అది తీసి అది కూడా నీళ్ళలో వేసి పిండేసాను. మొత్తం చేస్తాను ఫ్రెండ్స్. ఎలా ఉందో చూడండి, చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. కంపల్సరీ ఏ వీడియో పెట్టినా వస్తుంది. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ పేరు KB అశోక్ కుమార్ -J1M. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ఇంకో ఛానల్ ఉంది, K సునీత 4281. అది కూడా దాంట్లో టెంపుల్స్ అవన్నీ వస్తాయి చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.